ఫ్రెండ్స్ మనమైతే వారు పానీపూరి ఛాలెంజ్ చేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు వచ్చేసరికి ఫ్రిడ్జ్ కి కాలిన్ కొట్టి మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్ గా క్లీన్ చేయాలి, పైన డోర్లు మొత్తం. చూద్దాం, నీకు తనకి మా దగ్గర లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. రూల్ ఏంటంటే ఆడపెట్టి కింద స్టార్ట్ చేయాలి. పొక్క పెట్టుకొని అందులో కర్రీ వేసుకొని పానీ పోసుకొని తినాలి. తీసుకో, నాకెంత దూరం నీకెంత దూరం ఉంది, పోసుకొని తినాలి. మధ్యలో ఏమైనా చీటింగ్ చేసావు అనుకో ఫ్రిడ్జ్ మొత్తం లోపల క్లీన్ చేస్తాను, నీ చేత బయట కాదు. ఓకే, స్టార్ట్. నాకు ఇది సెట్ అవ్వట్లేదమ్మా. నేను ఇంతకుముందు మీ ఇంట్లో పానీపూరి సెంటర్లో పనిచేశారేంది? చాటేసుకోకుండా అబ్బా, నేను తింటా ఉట్టి. చాటేసుకోకుండా అన్ని 3 వేసుకోవాలి, పానీ వేసుకోవాలి. బా తెలివి చూపిస్తుంది గెలవాలని. పానీ వేసుకోవాలి. ఇదనేది మనం ఓడిపోయేలాగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళకి పానీపూరి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫేవరెట్, ఎన్నోసార్లు తిని. గెలలో ఓడిపోయాను. ఓడిపోయా అలా. నువ్వు ఎన్ని తిన్నావు? 10. నేను తిన్నా. నువ్వు 10 కాడికి వచ్చినప్పుడు కూడా ఉండయా అదంతా. అలా కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను 11 ఉన్నాయి కదా, నేను 11 తిన్నా, ఆమె 10 తిన్నది. ఎప్పుడు ఎవరు గెలిచినట్టు? సరే, మొత్తానికి తోడిపోయాం. పానీపూరిలో ఆడవాళ్ళతో చెప్పానా? నేనే కదా పానీపూరి సర్దింది. లావ్ ఏమో పానీపూరి ఈ ప్లేట్ లో పెట్టా, సన్న ఏమో నా ప్లేట్ లో పెట్టా. సరే, ఏదైనా కానీ ఆడవాళ్ళతో పానీపూరి ఛాలెంజ్లో ఓడిపోతాం కంపల్సరీ. ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి పానీపూరి తినడానికే బతుకుతారు. సో అలా ఎంతమంది బతుకుతున్నారో కింద లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సరే, వెళ్ళి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం. చేసి ఓడిపోయాం కాబట్టి ఫ్రిడ్జ్ క్లీన్ చేయటం. పైన అని చెప్పా, పైన తుడుస్తా. చీటింగ్ చాటింగ్ ఏం కాదు. చూడు, ఫ్రిడ్జ్ పైన నీటి తుడుస్తా అని చెప్పి నీడు కాలిన్ కొడుతున్నా. లోపల నేను చెప్పలా. ఆహా, ఇందా నేను చెప్పినప్పుడు వీడియో మరి వెనక్కి వెళ్ళి చూసుకో. ఇంట్లో పనులు చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు దగ్గరికి కూడా వచ్చాను కదా. ఛాలెంజ్ అంటే అలా ఉంటుంది. పానీపూరి కాకుండా డిఫరెంట్ గా పెడదాం. సో మంచి మనం గెలిచే ఛాలెంజ్. ఈ పానీపూరీలు అట్లా మనం ఓడిపోతున్నా.
అది నీట్ గా తెల్లగా రావాలి. అంటే సిల్వర్ కలర్లో ఉన్న ఫ్రిడ్జ్ తెల్ల రావడం కష్టమేలే. ఎంత దృష్టినా తెల్లగా రాదు, సిల్వర్లో గానే ఉంటుంది. ఇంకా మరక కూడా ఉండకూడదు. ఈ మరకలు ఇది పెయింట్ వేసారమ్మా ట్రాన్స్పోర్ట్లో. సాకులు చెప్పడం అంటే ఫస్ట్ ఉంటారు. అలా కాదు, ఇది చూడు ఇప్పుడు ఆ మరకలు ఇవి పోతాయి. అసలు ఇవి పోవాలి. ఎట్ట పోతాయి? నువ్వేమన్నావు ఫ్రిడ్జ్ పైన దుడుస్తా. క్లీన్ చేస్తాను చెప్పా కానీ మొత్తం పోయేలా చూస్తాను. ముందేం చెప్పాలా, నువ్వు అతి చేయమాక. నవ్వుకో నెక్స్ట్ ఛాలెంజ్ పెడతా అప్పుడు. అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. గ్రో అయితే ముందు మంచి వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాను. మీకే ఇలాగేమన్నా ఫన్నీగా డిఫరెంట్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు అది చేస్తేనే నాకు బూస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మంచి వీడియో చేయడానికి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్. బాయ్.